అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. 2025 సంవత్సరంలో మనందరం కూడా మరచిపోలేనటువంటి ఒక ఇన్సిడెంట్, ఒక దుర్ఘటన, అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్. ఇందులో ఫ్లైట్లో ఉన్న వాళ్ళు చనిపోవటము, దాంట్లో ఒక్క వ్యక్తే బతికారు. మరలా కూడా ఆ ఫ్లైట్ కూలిపోయినటువంటి ఆ మెడికల్ కాలేజ్లో విద్యార్థులు కూడా చనిపోవటం అత్యంత బాధాకరంగా మారినటువంటి పరిస్థితి. ఇంకా కూడా ఆ కుటుంబాలు చేసినటువంటి ఆర్తనాదాలు కానీ ఇవన్నీ మన కళ్ళ ముందర తిరుగుతున్నాయి. అయితే దీంట్లో ప్రాథమిక నివేదిక ప్రకారం అయితే టేక్ ఆఫ్ తర్వాత ఇంధన కంట్రోల్ స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్కి మారాయని చెప్పి ప్రాథమిక నివేదిక వచ్చింది. అయితే కాక్పిట్లో పైలట్ల మధ్య సంభాషణలో ఒకరు ఎందుకు కట్ చేసావు అని అడగటం, మరొకరు నేను కట్ చేయలేదని అనటము, ఇదంతా జరిగింది కదా. దీన్ని ఇటాలియన్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇక్కడే ఒక సంచలనమైన విషయం వీళ్ళు పేర్కొనటం జరిగింది. అంటే అనుకోకుండా జరిగినటువంటి టెక్నికల్ మిస్టేక్ ఇది కాదు, కావాలని చెప్పి ఇంధన స్విచ్ను ఆఫ్ చేశారంటూ కూడా దీంట్లో పేర్కొనటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఏదైతే అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఉందో ఇది టెక్నికల్ ఇష్యూ వల్లే జరిగిందని చెప్పి కూడా ఇప్పటి వరకు కూడా భావిస్తూ ఉన్నారు. కానీ కావాలని చెప్పే ఈ విధంగా కూడా జరిగింది, ఈ విధంగా స్విచ్ ఆఫ్ చేశారంటూ కూడా పేర్కొనటం జరిగింది. మరి ఎవరు స్విచ్ ఆఫ్ చేశారు, ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారంటే ఎవరైతే దీంట్లో పైలట్ ఇన్ కమాండ్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ప్రధాన అనుమానితుడిగా దీంట్లో ఉన్నారు అంటూ పేర్కొన్నారు. ఎందుకంటే ఈయన్నే ప్రశ్నించడం జరిగింది. ఆ సమయంలో కూడా ఈయన చెప్పడం జరిగింది నేను స్విచ్ ఆఫ్ చేయలేదని. అయితే దీనికి ముఖ్యంగా కూడా బలాన్ని చేకూరుస్తుంది ఏంటంటే కొన్ని నెలల ముందర, అంటే ఒక నెల ముందర కూడా ఈయన డిప్రెషన్లో ఉన్నట్లు రిపోర్ట్ ఉందంటూ కూడా పేర్కొనటం జరిగింది. ఆయన డిప్రెషన్లోనే ఈ స్విచ్ ఆఫ్ చేశారు అని కూడా పేర్కొంటూ ఉన్నారు. కాకపోతే ఇది ఏదైతే ఉందో దీన్ని మొత్తం కూడా వాళ్ళ పేరెంట్స్ ఖండించారు. అంటే తాను డిప్రెషన్లో ఏం లేరు అంటూ కూడా తాను పేర్కొనడం జరిగింది. ఒకవేళ మీ ఇన్వెస్టిగేషన్లో కనుక ఈ విధంగా ఉంటే మరలా రీచెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలని వాళ్ళు కోరటం జరిగింది. మరొక వైపు దీని మీద ఏఏఐబి రియాక్ట్ అయింది. ఇదంతా కూడా ఒక ఊహాగానాలు, తప్పుడుగా రాస్తున్నటువంటి వార్తలు, ఇంకా కూడా మా ఇన్వెస్టిగేషన్ ఆన్ ప్రాసెస్లోనే ఉంది. అంటే ఏదైతే మీరు తుది నివేదికలో మేము ఇదే రాయబోతున్నామని చెప్పి ఇటాలియన్ ఆర్టికల్లో పేర్కొన్నారో ఇది అనవసరమైన స్పెక్యులేషన్, ఇలాంటివి ఆపాలి, ఇవి ప్రజల్లో అనవసరంగా కూడా భయాందోళన కలిగిస్తాయి, సమగ్రతను కూడా దెబ్బతీస్తాయి అంటూ కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఇటాలియన్ ఆర్టికల్లో ప్రచురించారో ఈ వార్త బయటికి రావడం జరిగింది. చాలా మంది కూడా దీన్ని చూసిన తర్వాత కూడా పైలట్ తప్పిదమా అంటూ కూడా అనేక మంది కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్ రిపోర్ట్ రాలేదు కాబట్టి ఇప్పుడే దీని గురించి ప్రస్తావించవద్దు. ఏదైతే ఏఏఐబి నుంచి ఫైనల్గా అఫీషియల్గా రిపోర్ట్ వస్తుందో అప్పుడు మాత్రమే దీని మీద క్లియర్ ఇన్ఫర్మేషన్, నిజమైన స్థితి అప్పుడు ఏం జరిగిందనేది తెలిసినట్లు అవుతుందంటూ కూడా ఏఏఐబి పేర్కొన్నది.